తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. చేరికలతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్, ఫిరాయింపులతో బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు. ఈ అంశాలపై మాట్లాడడానికి టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు. ఎన్ఆర్ఐలు కాల్ చేసి ఆయనతో మాట్లాడాలనుకుంటే 914023490015 అండ్ 914023490016. వాట్సాప్ లో వీడియో కాల్ చేయాలనుకుంటే 8006036036. యా అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్ అండ్ వారధి కార్యక్రమానికి స్వాగతం. సో కరెంట్ ఫైర్ మీద ఉన్న ఇష్యూ ఏంటి అంటే డిఎస్సి అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇది స్టూడెంట్స్కి సంబంధించి కాదు, పేద విద్యార్థులు ఎవరు పోస్ట్ పోన్ చేయాలని కోరుకోరు, కానీ బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఈ మాట చెప్పే కాంగ్రెస్ నాయకులు ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొద్దు. నిజంగా ఈ సమస్య ఎవరిది, ఈ సమస్య ఎవరు లేవనెత్తిండ్రో, ఎవరు విద్యార్థులను రెచ్చగొట్టిండ్రో ఫస్ట్ వాళ్ళకు ఒకసారి మనసాక్షి అనేది ఉంటే దాన్ని అడగాలి. ఈ మాట విద్యార్థులకు అంటే యూనివర్సిటీకి వచ్చి మాట్లాడాలి, లేకుంటే అశోక్ నగర్లో ఉండేటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గరికి వచ్చి చెప్పాలి, లేదంటే చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీ సెంటర్కి వచ్చి చెప్పాలి. ఎవరైనా సరే కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దీని వెనకాల ఎవరూ లేరు. ఫస్ట్ రెచ్చగొట్టింది వీళ్ళే. మేమొస్తే ఇది చేస్తాం, మేమొస్తే ఇట్లా చేస్తాం, ఇంతకంటే గొప్పగా చేస్తాం అని అంటే నమ్మి మీకు ఓట్లు వేయించిండ్రు. వాళ్ళను వాడుకొని కరవేపాకులా వాడుకొని వదిలేసిండ్రు. వాళ్ళ సమస్య వినడానికి కూడా వీళ్ళకు ఓపిక లేదు. ఇలా నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతిన విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ఆ మాటకు ఈరోజు యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిలు మేము చనిపోతామనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. ఇలాంటి మాటలు చాలా దుర్మార్గమైనవి. ఈ మాటల వల్ల మేము చాలా మనస్తాపం చెందినాం. అసలు గిందుకోసమా ఈ గవర్నమెంట్ని మేము అధికారంలో తీసుకొచ్చింది? ఈ మాటలు వినడానికా? మేము ఈ మాటలు వినడానికి మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని మేము వెనకేసుకొచ్చినామా అనేసి ఇలా సోషల్ మీడియాలో నిరుద్యోగులు, విద్యార్థులు, అమ్మాయిలు కూడా ఇలా మీరు సోషల్ మీడియాలో ఒకసారి చూడండి. అంటే ఇది నిజంగా విద్యార్థులను, నిరుద్యోగులను వంచడం, మోసం చేయడం పెద్ద దగ. దీని వెనకాల ఎవరు లేరు. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పిన 3 సెంటర్లకు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడాలి. ఒకవేళ మీకు అట్లుంటే మీరు నిజంగానే ఈ వెనకాల ఎవరో ఉన్నారంటారు కదా, ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. అసలు ఇప్పుడైతే ఎవరు లేరు, నిజంగా ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇలా వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తే వాళ్ళకు ఒక మద్దతు కావాలి అనేసి అన్ని రాజకీయ పార్టీలతో తిరిగినప్పుడు మా దగ్గరికి కూడా వచ్చిండ్రు. తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు గారు కలిసిండ్రు, కేటీఆర్ గారిని కలిసిండ్రు, విద్యార్థి నాయకులు అంటే మేము యూనివర్సిటీలో మమ్మల్ని అందరినీ కూడా కలిసిండ్రు. మీ మద్దతు కావాలి మాకు. మేము గతంలో మేము చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయి, మేము తప్పు తెలుసుకున్నాం. ఇలా మమ్మల్ని ఆ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా 3 నెలల నుంచి కనీసం మంత్రుల అపాయింట్మెంట్ లేదు, మాకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు. కనీసం కలవడానికి పోతే అమ్మాయిలను కూడా కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే కూడా కనీసం పోండమ్మ పోండి అని చెప్పి మమ్మల్ని అవమానపరుస్తుండ్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి పోతే నాది ఏం లేదు, అంత ప్రభుత్వం నిర్ణయం నేను అమలు చేస్తా అని చెప్పిండట. కోదండరామ్ గారి దగ్గరికి పోతే ఏమన్నాడట, కోదండరామ్ గారు నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగము, నేను చెప్పడానికే తప్ప నేను డిసిషన్ లేదు అని చెప్పిండట. ఇలా మీరు కోదండరామ్ గారు ఎటుపోయినరు, ఆగ్నూరు మురళి గారు ఎటుపోయినరు, ఇలా రియాజ్ గారు ఎటుపోయినరు, మరి బల్మూరు వెంకట ఎటుపోయినరు, వీళ్ళందరికీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడి వాళ్ళని రెచ్చగొట్టినటువంటి రాజకీయ నిరుద్యోగులకేమో ఉద్యోగాలు వచ్చినాయి, అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అనేసి ఇలా నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తే మీరు వాళ్ళని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం అనేది అసలు సంస్కారం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా సమస్యకు పరిష్కారం ఎట్లా వెతకాలని ఆలోచన చేయాలి. 3 నెలల నుంచి నిరుద్యోగులు తిరుగుతుంటే, దీక్షలు చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఒక్క ముఖ్యమంత్రి ఎవరు కూడా పిలిచి మాట్లాడకుండా, చర్చలు జరపకుండా అసలు వాళ్ళ సమస్య ఏందో వినలేదు. ఇప్పటి వరకు వాళ్ళ సమస్య వినలేదు అంటున్నా. మోతీలాల్ నాయక్ అన్నటువంటి అభ్యర్థి, నిరుద్యోగి విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయనను తీసుకొచ్చి గాంధీలో పెట్టిండ్రు.
హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్లో 9 రోజులు గాంధీ హాస్పిటల్లో ఉంటే మా పార్టీ తరపున కూడా మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది. రాత్రి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బెదిరించి దీక్ష విరమింపజేసిండ్రు. ఇలా మీరు దీక్ష విరమింపజేసి దాని వెనకాల ఎవరు లేరు. ఇలా విద్యార్థులే స్వచ్ఛందంగా వాళ్ళే స్వచ్ఛందంగా రూపాయి 2 రూపాయలు ఇట్లా జమ చేసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ఇలా ఉద్యమాలు చేస్తుంటే ఇలా దాని వెనక రాజకీయ ఏంది గోతికాడ నక్కల్లాగా ఎదురు మాకు గట్లాంటి చిల్లర ఆలోచన లేదు. సో యు ఆర్ రిప్రజెంటింగ్ దెమ్. వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో చెప్పండి. విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళు రెండు అంశాలండి. జీవో నంబర్ 46ను రద్దు చేస్తామనేసి ఆనాడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిండు, దాన్ని రద్దు చేయాలని చెప్పిండు. రెండోది గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ కోసం 1:50 ఉండే దాన్ని 100 చేయాలనేసి ఆనాడు బట్టి విక్రమార్క గారు చెప్పిండు, దాన్ని అమలు చేయాలని ఇలా వాళ్ళు డిమాండ్ చేస్తారు. డిఎస్సిని 25,000 మెగా డిఎస్ వేస్తామని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇలా 11,000 పోస్టులు వేసి ఇలా మమ్మల్ని అవమానపరిచిండు. 25,000 మెగా డిఎస్సి వేయాలి. ఒక ఎగ్జామ్కు మినిమం 40 రోజుల గ్యాప్ ఉండాలి, లేకుంటే మేము మానసిక ఒత్తిడి అవుతుంది. 2-3 రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయండి. గ్రూప్స్ అప్పుడే ఉంటాయి, గ్రూప్ 2 అప్పుడే ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్కడే ఉంటాయి, తర్వాత ఎస్జిటి అప్పుడే ఉంటాయి, డిఎస్సి ఉంటాయి, ఈ టెట్ ఇవన్నీ ఒకటేసారి అయ్యేసరికి విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురై సంధ్య అనేటువంటి అమ్మాయి చనిపోయింది. ఈ ఒత్తిడి వల్ల మేము చదవలేకపోతున్నాం, పోస్ట్ పోన్ చేయమని అడుగుతుండ్రు వాళ్ళు. ఇప్పుడు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రని అన్ని రాజకీయ పార్టీలకు రిప్రజెంటేషన్ చేసిండ్రు. 5,000 మందితో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. వినట్లేదనేసి సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. విద్యార్థి నాయకులను పెట్టిండ్రు, మేధావులను పిలిచిండ్రు. తర్వాత మా గోడు వింటలేదని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కనీసం ముట్టడిస్తానన్న మా సమస్య పిలుచుకొని మాట్లాడుతుందంటే తెలంగాణ వ్యాప్తంగా వేలాది మందిని నిరుద్యోగులను అరెస్ట్ చేసిండ్రు. అయినా కూడా సమస్య పరిష్కరించలేదు. తర్వాత డిఎస్సి అభ్యర్థులు ఏం చేసిరంటే కనీసం మా మాట వింటదని మాట్లాడడానికన్నా పిలుస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు తీసుకుంటే మొన్న రాత్రి అరెస్ట్ చేసి 10 గంటల వరకు అమ్మాయిలను కూడా చూడకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లో 10 గంటల వరకు మీరు స్టేషన్లలో పెట్టుండ్రి. ఇది ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక ప్రభుత్వము సమస్యను జటిలం చేయకూడదు. విల్ కంటిన్యూ అండి. మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. న్యూయార్క్ నుండి మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు వాటి విధానాలు చెప్తున్నారు కదా, టిఆర్ఎస్ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు పూర్తిగా ధర్నా చౌక్ను ఎత్తివేసి అసలు నిరసన తెలిపే హక్కునే పూర్తిగా మీరు హరించేశారు కదా. మరి ఇంకొకటి ఏంటంటే కోదండరామ్ గారిని కూడా మీరు రాత్రి 2 అలా వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి అదొక అంశము. తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పట్లో రాత్రి 1 గంటకి ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంత వారించినా కూడా వినకుండా పోలీసులు పట్టుకెళ్ళటం. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసిన విద్యలే ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఇటువంటి విధానాలే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతున్నారేమో. దాని గురించి మీరేమంటారు? సెకండ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వింటున్నాము. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ లోకి వచ్చినాక 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు, మహేందర్ రెడ్డి, తర్వాత దానం నాగేందర్, అసలు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు? మీలాంటి నాయకులు కదా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో, మీకు కదా మంత్రి పదవులు రావాల్సింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి రెడీమేడ్గా మరి ఉద్యమంలో మొదటి నుంచి కష్టపడ్డ మీకు టిఆర్ఎస్ లో ఎప్పుడు మీకు మంత్రి పదవులు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వేరే పార్టీల నుంచి వచ్చారో వాళ్ళంతా వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే పేమెంట్ కోటా పొలిటికల్ లీడర్స్ అధికారం లేని చోటైతే ఉండరు. కాబట్టి మీరు ఎలాగైతే వేరే పార్టీలను నాశనం చేసి తీసుకున్నారో గత 10 ఏళ్లలో, ఇప్పుడు మళ్ళీ అది సర్కిల్ అనమాట. ఇది కర్మ రిటర్న్స్ బ్యాక్ అని, కర్మ కమ్స్ బ్యాక్ అనే ఒక సైకిల్ ఉంటుందండి. కాబట్టి ఆ పద్ధతిలోనే ఐ థింక్ టిఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది అనుకుంటాను. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనోహర్ గారు,
అంటే టీఆర్ఎస్ ఏం చేసిందో కాంగ్రెస్ అదే చేయాలని కోరుకుంటున్నారా, లేకుంటే టీఆర్ఎస్ చేసిన దానికి భిన్నంగా చేస్తామంటే ఓట్లేసిన ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. అంటే టీఆర్ఎస్ కంటే మేము గొప్పగా చేస్తాము అని అంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్లేసిండ్రు. ఇలా టీఆర్ఎస్ ఏం చేసిందో మేమే గది చేస్తామని అంటే ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటిది మేము ఫిరాయింపుల చట్టానికి పూర్తిగా చట్టం తెస్తాం, ఎవరిని కూడా చేర్చుకోము అనేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కూడా ఉల్లంఘిస్తుండ్రు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా దాని గురించి మాట్లాడాలి. మీరు ఎవరైతే మీరు ఇంటలెక్చువల్స్ ఉన్నారో మీరందరూ కూడా ఏం చేయాలంటే పాంచినాయలో వాళ్ళు ఏం పెట్టిండ్రు అని అంటే మేము ఫిరాయింపుల చట్టానికి ప్రత్యేక చట్టం తెస్తాం, ఎక్కడ కూడా మేము చేర్చుకోము అని చెప్పేసి ఇలా మేము ప్రజాస్వామ్య పాలన తెస్తామని చెప్పిండ్రు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్లో దాదాపుగా 1000 మంది పోలీసు పహారలో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. అంటే 2010 కేసీఆర్ గారి దీక్ష అప్పుడు ఎట్లయితే పోలీసు పహార ఉందో ఇలా అదేంటి ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలనలు కూడా ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో 1000 మంది పోలీసులు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలా విద్యార్థులను, అమ్మాయిలను కూడా చూడకుండా మీరు అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు పెడతారు. మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ప్రజా పరిపాలన అవుతుంది? ఇలా మేము ముండ్ల కంచెలు తెంపేసినాం, మేము కంచెలు బద్దలు కొట్టినామని చెప్తుండ్రు. ఇలా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, ఎక్కడ ముండ్ల కంచెలు వేసిండ్రా, తీసిండ్రా, ఆంక్షలు పెట్టిండ్రా, ఆంక్షలు విధించిండ్రా? ఒక్కసారి యూనివర్సిటీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలు తెప్పించుకొని చూడండి. అంటే ఇది ఖచ్చితంగా వంచి మోసం చేస్తూ ఉన్నది. ఆనాడు ఎవరైతే మీరు చెప్పినటువంటి పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఇక్కడ రాజకీయ పార్టీలకే మనుగడలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం, బీజేపీ ఇంకా మిగిలిన పార్టీలన్నిటి కూడా మనగడలేదు. కాబట్టి ఇలా ప్రత్యామ్నాయము కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీల రాజకీయ నాయకులందరూ కూడా ఈ పార్టీలకు వచ్చిండ్రు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కేసీఆర్ అహంకారంతో తీసుకోలేదు, కేసీఆర్ కలుపుకొని పోవట్లేదు, అసలు కేసీఆర్ ఒంటెత్తు పోకడబోతుందని చెప్పినటువంటి మేధావులు కూడా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే చేసుకుంటే ఒకలాగా, చేర్చుకోకపోతే ఒకలాగా. ఇలా తెలంగాణ కోసం మేము స్వచ్ఛందంగా మేము తెలంగాణ పునర్నిర్మాణానికి కలిసి వస్తామని అన్నప్పుడు డెఫినెట్గా తీసుకున్నాం, అది పెద్ద నేరమేం కాదు, తీసుకున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు ఆల్టర్నేట్ లేదు కాబట్టి మా పార్టీ ఆ రోజు ఉన్నప్పుడు మా పార్టీ డెఫినెట్గా మేము కలిసి వస్తాం, పునర్నిర్మాణం, మేము భాగస్వామ్యం అవుతాం, మేము తెలంగాణకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నాం, ఇవాళ మేము మీతో కలిసి పనిచేస్తామన్నప్పుడు ఎవరైనా క్షమాభిక్ష కోరినప్పుడు క్షమించకపోవడం ఎంత నేరం అవుతుంది? నేనేమంటున్నా, డెఫినెట్గా పొలిటికల్ బ్రోకర్స్ ఉంటుండొచ్చు, అవకాశవాదులు ఉంటుండొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే మీ మాటను ఇంకోటి కూడా నేను అంగీకరిస్తా, పొలిటికల్ బ్రోకర్స్ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్తుండొచ్చు. కానీ మేము ఆ రోజు తీసుకున్నటువంటి నేపథ్యం మేము తెలంగాణ పునర్నిర్మాణంలో ఉంటామనడం వల్ల చేర్చుకున్నాం. రాజకీయంగా ఆల్టర్నేట్కి వేరే పార్టీ లేదు కాబట్టి మాతో కలిసి వచ్చిండ్రు. ఇలా అధికారం వచ్చిన తర్వాత వేరే పార్టీలకు పోతున్నారు అంటే రాజకీయ డెఫినెట్గా వాళ్ళ అవసరాల కోసమే పోతుండని మనం అనుకోవాలి. అంటే రాజకీయ అవసరాలు ఇలాంటి వాళ్ళను డెఫినెట్గా పొలిటికల్ బ్రోకర్స్ అంటాం కదా, పవర్ బ్రోకర్స్, పొలిటికల్ బ్రోకర్స్. మరో కాలర్తో మాట్లాడదామండి, దే ఆర్ వెయిటింగ్. యూకే నుండి అంజన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా మేడం. నేను అన్నయ్యతో ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడండి అన్న. అన్నయ్య నమస్తే. అన్నయ్య నమస్తే. నమస్తే అన్నయ్య, నా పేరు అంజన్ రావు, లండన్ టీఆర్ఎస్ తరపు నుంచి. అన్న చెప్పండి. అన్నయ్య, ఇప్పుడు నా ఒక చిన్న మాట TV9 పరంగా చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఇన్ని రోజులు మనం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి కానీ, కేసీఆర్ దిగిపోవాలని కానీ యూట్యూబ్ జర్నలిస్టులు సంబంధం ఉన్నా లేకున్నా ప్రతి చిన్న అంశం దగ్గరికి వెళ్ళి వీడియోలు ప్రసారం చేయడం మనం ఇన్ని రోజులు చూసినాం. కానీ ఈ రోజు ఎందుకు వస్తలేరు? నేను ఈ సందర్భంగా నేను ఒక మాట తెలియజేయాలనుకున్నాను. మీరు ఒక విషయంగా ఈ విషయం కూడా TV9 వేదికగా వీళ్ళని ఒక మాట అడుగుతారని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ జర్నలిస్టులు ఎక్కడ పోయినరు? చిన్న సమస్య వచ్చినా ఎన్ని రోజులు కొట్లాడేది,
మరి ఇవాళ ఎక్కడ పోయినరు, ఇవాళ మరి ఇవాళ ఇలా వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారులే, నిరుద్యోగులు ఎట్లయితే రియలైజ్ అవుతుండ్రో వాళ్ళు కూడా నిరుద్యోగులు ఎట్లయితే రియలైజ్ అవుతుండ్రో ఇలా యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా రియలైజ్ అవుతారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రియలైజ్ అవుతుండ్రు, రాబోయే కాలంలో టీవీ ఛానల్స్ రియలైజ్ అవుతాయని అనుకోవాలా. ఓకే డన్. సో మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. లండన్ నుండి సంపత్ గారు, నమస్తే అండి. సంపత్ గారు, ఓకే డన్, ఇట్స్ గాట్ డిస్కనెక్టెడ్ అండి, సారీ ఫర్ దాట్. సో విల్ కంటిన్యూ ఆన్ దట్. ఉద్యోగ పరీక్షల్ని వాయిదా వేయాలనేది బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర, నిరుద్యోగ యువతని ఉపయోగించుకుంటుంది. ఎప్పుడు బీఆర్ఎస్ బలహీనపడినా స్టూడెంట్స్ని యువతని వాడుకుంటుంది అని చెప్పి. ఒకవేళ నిరుద్యోగ యువతని ఇన్వాల్వ్ చేయకుండా హరీష్ రావు అండ్ కేటీఆర్ వాళ్ళు వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు, వాళ్ళు వెళ్ళి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేయండి, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయకండి, యువర్ రిప్రజెంటింగ్ స్టూడెంట్స్, సో మీరు వెళ్ళి చేయండి అని. నేనేమంటున్నా, మేం చేయం. ఒకవేళ నిజంగానే విద్యార్థులకు న్యాయం చేయాల్సి వస్తే, అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా మేము వాళ్ళకు అండగా నిలబెడతాం, మద్దతు నిలబెడతాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండని చెయ్యం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఈ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వాళ్ళు చేయాలి దీక్ష. మేము చేయలేకపోయినాం, మాకు చేత కాలేదు, మాకు సమస్యను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నాం, సమస్యను అసలు ఎట్లా పరిష్కరించాలో మాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఏం చేయాలో మాకు ఒక ప్రణాళిక లేదు, మేము అంత ఆగమాగం ఉన్నాము, మాకు సరైనటువంటి సమాచారం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎట్లా చేయాలో తెలుస్తలేదు, మాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, మాకు క్షమించండి, మేము కొంత సమయం తీసుకొని చేస్తాం, మీకు ఏడాది రోజులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేకపోతున్నాం, చింతిస్తున్నాం, క్షమించండి అనేసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు దీక్షలు చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడలేదు, ఎప్పుడు పడదు. ఒక 4 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బలహీన పడదు. ఎవరైనా పోని, నేనేమన్నా పొలిటికల్ బ్రోకర్స్, పవర్ బ్రోకర్స్, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోయే వాళ్ళతోని ఇక్కడ సమస్య కాదు. ఏ ఎమ్మెల్యే లేనాడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని గుండె కద్దుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిచి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ మా నాయకుడు కేసీఆర్. ఇంకా లాయల్ లీడర్స్ ఉన్నారు. 100% కాంగ్రెస్. నేనేమంటున్నా, ఇలాంటి పవర్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పవర్ బ్రోకర్స్ నేనేమంటున్నా, నలుగురితోని కూడా ఆ రోజు పార్టీ మొదలైంది నలుగురితోనే, గదే నలుగురం నిలబడతాం. ఆనాడు తెలంగాణ జెండా పెట్టినాడు పెద్ద పెద్ద లీడర్ లేరు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇలా జెండా నిలబడ్డ తర్వాత, ఆకాశం అంత ఎత్తిన తర్వాత వీళ్ళందరూ పవర్ బ్రోకర్స్ అందరూ వచ్చి చేరినారు. ఇలా మేము రియలైజ్ అయినాం, పవర్ బ్రోకర్స్ ఎక్కడైనా వెళుతారు, అవకాశవాదులు ఎక్కడైనా వెళ్తారు. ఇలా మా పార్టీకి వచ్చిండ్రు, పవర్ అనుభవించిండ్రు, పవర్ అనుభవించిండ్రు, వెళ్ళిపోతుండ్రు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు ఏం అప్పీల్ చేస్తున్నా, 100% ఇలా మీరు అందరూ చేర్చుకుంటున్నారు కదా, రాత్రి 1 గంటకు వెళ్ళి కండవాలు కప్పుతున్నారు. నేనేమంటున్నా, ప్లీజ్, ఈ కార్యకర్తలు ఎవరైతే మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు నిరంతరము 24 గంటలు కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి అధికారం లోకి తెచ్చినటువంటి చిన్న చోటా మోటా లీడర్స్, కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళ ఉసురు తలుగుతుంది అంటున్నా. వాళ్ళకు పదవులు ఇవ్వండి. ఇలాంటి పవర్ బ్రోకర్స్, పవర్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళేటువంటి నీచులు ఉంటారు, నికృష్టులు ఉంటారు, ఇలాంటి వాళ్ళకు పట్టం కట్టకండి. ఇలా పవర్ రేపు మాకొస్తే రేపు మళ్ళీ ఇళ్ళకి రావడానికి కూడా పైరవీలు చేసుకుంటారు. రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాని పార్టీలకు కూడా ఇలాంటి వాళ్ళకు విలువలు లేని నాయకులు అంటారు. ఇలా ఒక్కొక్కటి ఏజీ 85 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్ర వృద్ధులు, అంటే మట్టితో కప్పేయాల్సినటువంటి వయసులో కండువాలు కప్పుకోవడం అంటే సిగ్గుచేటు. నాలాంటి వాళ్ళతో అనిపించుకోవద్దు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు జరుగుతుంది, వాళ్ళు కష్టపడి అధికారంలోకి తెచ్చింది పార్టీని, అలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వండి అంటున్నా. ఇలాంటి వాళ్ళని తీసుకుని ఏం చేసుకుంటారు, పార్టీ మునిగిపోతుంది అంటున్నా. మీ పార్టీ మునుగుతుంది, మీ కార్యకర్తల ఉసురు తలుగుతుంది అంటున్నా. నేను సేమ్ బీఆర్ఎస్ జరిగినట్టే 100% నేను రియలైజ్ అయ్యే చెప్తున్నా. కాలర్తో మాట్లాడదాం. సంపత్ గారు లండన్ నుంచి, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సీనన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బాధేముంది? అదేం లేదే, పార్టీ పుట్టింది ప్రజలల్లా, అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. అది మొదటి విషయం. పార్టీ ఏదైనా పార్టీ మనుగడ సాధించాలంటే ప్రజల అభిప్రాయము
ప్రజల అభిమానం ఉండాలి. అది మీరు సాధించింది. సాధించి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని నడిపింది. అది గుర్తుంచుకోండి మీరు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే అది సాధించింది ఆల్రెడీ. కొత్తగా మీకు ఎవరు ఎప్పుడు మీకు ఏదో మనోధైర్యం ఇచ్చుడు మీకు అవసరం లేదు. ఆ పార్టీ ప్రారంభించి 11 సంవత్సరాలు అధికారం నడిపిన తర్వాత వేరే వేరే పార్టీలో ఉన్న నాయకులు ఈ పార్టీలకి వెళ్తుండ్రు, ఈ పార్టీ ఇంత మంచిగా ఉన్నది కదా అని. ఇప్పుడు అందులో కొందరు నాయకులు ఈ పార్టీని వదిలి పక్క పార్టీలలో పోతున్నారు. అది పోతారు కూడా, ఎందుకంటే పార్టీలు ఆల్రెడీ ఉన్నోళ్ళే ఇలా వచ్చింది, ఇప్పుడు పక్క పార్టీలకు పోయింది, గంతే అనుకోవాలి. అదొకటి. రెండోది, ఆ రోజు కేసీఆర్ చేసిండు, ఈ రోజు ఆయన వారసుడు ఉన్నాడు. రామారావు అన్న ఉన్నాడు, హరీష్ రావు అన్న ఉన్నాడు, కవితకు ఉన్నది, ఇంకెందరో నాయకులు ఉన్నారు. వాళ్ళు అయితే ఎక్కువ వాళ్ళు పార్టీతోనే ఉంటారు. వాళ్ళు పుట్టిందే పార్టీలా, చచ్చేదే పార్టీలా, బీఆర్ఎస్ పార్టీలే చస్తారు వాళ్ళు కూడా. సో ఇది అదొకటి గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న నాయకులు పోతాళ్ళు, మా బర్త్ ఏంది అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రజల అభిమానంతో వచ్చిన పార్టీ అది. అదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి నాయకులు పోతూ ఉంటారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే దాటడానికి కూడా బయటపడుతుంది. బయటపడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతారు వాళ్ళు? పుట్టి పెరిగిన పార్టీ బీఆర్ఎస్ లోకి వస్తుంది. అందుకే కొంచెం ఓపిక పట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థుల తరఫున మీరు పోరాడుతున్నారు అని మీరు అంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నమ్మకం లేదు మీరు విద్యార్థుల వైపు ఎంతవరకు ఉంటారని. దానికి కారణం ఏంటంటే గౌరవనీయులు కేసీఆర్ గారు వారు సీఎం గా ఉన్న 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ లో కానీ ఎప్పుడూ అడుగు పెట్టలేదు. అలాగే వేరే యూనివర్సిటీస్కి వెళ్ళిన చరిత్ర ఇంతవరకు అయితే లేదు. సో మేము తెలంగాణ ప్రజలు నమ్మాలంటే కేసీఆర్ గారు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకో లేకపోతే యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడి మీరు ముందుకెళ్తే కనుక అప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారన్నమాట. బీఆర్ఎస్ తరఫున మీరు ఇలాంటిది ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంటే మాకు తెలిసినంత వరకు జరగదని మేము అనుకుంటున్నాము. జరిగే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు అంటారా? థ్యాంక్ యూ. ఆనందరావు గారు, యూనివర్సిటీకి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలాసార్లు వచ్చిండు. ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్రలో కూడా కేసీఆర్ గారు వచ్చిండు, చాలాసార్లు విజిట్ చేసిండు. ప్రతి ముఖ్యమంత్రి యూనివర్సిటీలు తిరగాల్సినటువంటి అవసరం ఉండదండి. ప్రతి ఊరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి చాలా పనులు ఉంటాయి. యూనివర్సిటీకే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు కదా. సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కారం కోసం దానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. సమస్య పరిష్కారం జరగాలి అంతే తప్ప ప్రతి ప్లేస్కు వెళ్ళాల్సినటువంటి అవసరం అనివార్యత కాదు కదా. అయితే ఇంకొక విషయము, విద్యార్థులు మమ్మల్ని నమ్మట్లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారా? ఇప్పుడు అనంతరావు గారికి నేను ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి నేను నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటున్నారు. వచ్చిన 3 నెలల్లో 29,000 పోస్టులు భర్తీ చేయడానికి చేపట్టాం మేము అన్నారు. ఒక్క ఉద్యోగము నేనేమంటున్నా, ఒక్క ఉద్యోగము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుంటే అసలు దేనికంటే దానికి సిద్ధం. ఇలా 30,000 ఉద్యోగాలు, ఈ కెమెరా దగ్గర పెట్టుకోండి, 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నేను చెప్తా వినండి. ఇలా 30,000 ఉద్యోగాలు ఆయన ఖాతాలు వేసుకుంటుండు. మీరు వినాలి. ఇది గురుకులాల పోస్టులు టీజీటీ పీజీటీ 9,210 పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2023కు వచ్చింది. పరీక్షలు ఎప్పుడు జరిగినాయి అంటే ఆగస్టు 2023వ సంవత్సరంలో జరిగినాయి. ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి అంటే ఫిబ్రవరి 2024లో ఫలితాలు వచ్చినాయి. పోలీస్ కానిస్టేబుళ్లకు 17,516 పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2022వ సంవత్సరంలో వచ్చింది. వీటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి అంటే జూన్ 2023లో జరిగినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2023లో జరిగినాయి రిజల్ట్. ఏఎస్ఐ 507 పోస్టులు ఏప్రిల్ 2022వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు ఏప్రిల్ 2023లో జరిగినాయి. రిజల్ట్ వచ్చేసి ఆగస్టు 7, 2023లో వచ్చింది.
నర్సు పోస్టులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 2022 సంవత్సరంలో వచ్చింది. పరీక్షలు ఆగస్టు 2, 2023లో వచ్చినాయి. రిజల్ట్ వచ్చేసి 23వ తారీఖు డిసెంబరు 2023కు. ఇది మొత్తం కలిపితే 32,000 పోస్టులు. ప్లీజ్ వినండి, 32,517 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వము ఏంది ఆర్డర్ కాపీలు ఇచ్చి మా వాళ్ళ అకౌంట్లు వేసుకోవడం అంటే ఇంతకంటే నేనేమంటున్నా, ఇంతకంటే అజ్ఞానమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చేసి ఉండొచ్చు కదా, మీకే క్రెడిట్ వచ్చేది కదా. రిజల్ట్స్ వచ్చేసాయి, ఫలితాలు వచ్చేసాయి ఆగస్ట్ లోనే అన్నారు. నర్సింగ్ అప్పుడు ఎందుకు తెలుసా, సెప్టెంబర్ నుంచి నవంబర్ లో కూడా జరిగాయి. వినండి, సెప్టెంబర్ తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ తర్వాత ఎలక్షన్ కోడ్ ఆగస్ట్ లోనే రిజల్ట్స్ వచ్చాయి. నేను ఏమంటున్నా, సెప్టెంబర్ తర్వాత రిజల్ట్ ఏంది, మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంది రాష్ట్రంలో. కాబట్టి 2 నెలల ముందు నుంచే ఏ పని కూడా జరగలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము రిజల్ట్ ఇచ్చినవి, మేము పరీక్షలు పెట్టిన వాటికి మీరు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇచ్చి 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? నిరుద్యోగులను అడగండి ఏమి ఇచ్చిండ్రు, ఏం కథ. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇలా పరీక్షలు పెట్టమంటే ఇలా పారిపోతున్నారు, వాళ్ళ సమస్యలు వింటలేరు. ఇలా వాళ్ళ వెనుక ఎవరు లేరు, ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలము సంఘీభావం మాత్రమే తెలుపుతున్నవి. సంఘీభావం అయితే బీజేపీ అయినా మేమైనా ఎవరమైనా విద్యార్థులకు నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నాం. ఎవరు లేరు వాళ్ళ వెనుకల, వాళ్ళ శక్తి చాలా పెద్దది. ఇలా మేము అధికారం కోల్పోవడానికి వాళ్ళే కారణం, రేపు మీరు అధికారం కోల్పోవడానికి కూడా వాళ్ళే కారణమవుతారు. వాళ్ళని తక్కువ అంచనా ఇస్తుండ్రు మీరు, ఇలా వాళ్ళని రెచ్చగొట్టిండ్రు, ఇలా వాళ్ళు ఉసురు జరుగుతుంది వీళ్ళకు. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆన్ వారధి టుడే. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి.